సినిమా. సినిమా అంటే ఏంటంటే కథ. ఒకప్పుడు కథలుండేవి. కథలని విజువల్ స్టోరీ టెల్లింగ్ చేశారనమాట. అంటే ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు. అంటే సినిమా అనేది ఇంట్రడ్యూస్ కాకముందు పుస్తకాలలో కొన్ని కథలుండేవి. ఆ కథలలో ఈమె ఇలా ఉంటది, ఈయన ఇలా ఉంటాడు, ఇది ఇలా ఉంటది, ఈ ఫ్యామిలీ ఇలా ఉంటది. ఆ కథలని ఏంటంటే ఎప్పుడైతే రీల్ అనేది ఇంట్రడ్యూస్ అయిందో దాన్ని విజువల్‌గా స్టోరీ టెల్లింగ్ అనేది చేశారనమాట. సో అలాగా సినిమా అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల పౌరాణికంతో మొదలైంది. తర్వాత నార్మల్ కథలకొచ్చారు. తర్వాత స్టోరీ కథలొచ్చారు. ఒకప్పుడు సినిమా కథలు ఒక హీరోయిన్‌కి క్యారెక్టర్ ఉండేది. 'ప్రేమాభిషేకం' తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అసలు ఏమన్నా క్యారెక్టరా హీరోయిన్‌ది? సో 'శోభనబాబు' సినిమాలు తీసుకోండి. ఇద్దరు హీరోయిన్‌లు ఉంటారు. ఇద్దరు హీరోయిన్‌లకి వండర్‌ఫుల్ అసలు అది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయంటే ఒక హీరోయిన్‌తో పెళ్లి కావటమో, లేపోతే ఒక హీరోయిన్‌తో ప్రేమలో పడటమో, లేపోతే అంటే వాళ్ళకి నటించడానికి ఒక అవకాశం. ఆ సినిమాలకి ఆ హీరోయిన్ కంపల్సరీ ఉండాలనమాట. మరి ఇప్పుడు సినిమాలలో ఇప్పుడొస్తున్నటువంటి లేటెస్ట్ ఏదైతే ఈ వందల వేల కోట్ల బడ్జెట్ సినిమాలున్నాయో, హీరోయిన్ ఏది? అసలు హీరోయిన్ ఎందుకు పెడుతున్నారు? అసలు హీరోయిన్ అవసరమా? ఒక్కసారి ఊహించుకోండి. హీరోయిన్‌ని మైనస్ చేసి అదే సినిమాను మనం చూస్తే కొంచెం లెంగ్త్ తగ్గుద్ది. బట్ ఏం డిఫరెన్స్ ఏముండదు. ఓకే. ఆ పర్టిక్యులర్ టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్‌కి ప్రాధాన్యత ఉండట్లేదు? ఓకే. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరైతే లాస్ట్ వరకు చూడండి. మీ స్పందన ఏంటి దీని మీద అనేది కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నిజంగా హీరోయిన్‌కి సినిమాలో వాల్యూ ఉందా లేదా అనేది. ఓకే. ఇంకా మనం విషయం మాట్లాడుకునే ముందు తెలుసు కదా, ప్లీజ్ ఓ సబ్స్క్రైబ్ వేసుకోరి, లైక్ వేసుకోరి, కామెంట్ వేసుకోరి, హైప్ అని ఒకటి ఉంటుంది కదా, అది కూడా వేసుకోరి. ఓకే. మన టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్గా పాత సినిమాలు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాత కూడా కాదు, వెరీ రీసెంట్ తీసుకోండి. ఒక మనం అనే సినిమా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నాగార్జున, నాగ చైతన్య, నాగేశ్వరరావు గారిది ఎంత చక్కగా ఉంటుంది అంటే ఒక 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 హీరోయిన్కి ఒక క్యారెక్టర్, ఆమెకి మనకి వెనక మళ్ళీ పాత జన్మ గుర్తు రావటము. అంటే అప్పుడు ఒక క్యారెక్టర్. ఓకే. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంజలి హీరోయిన్. ఓకే. సమంత హీరోయిన్. వాళ్ళకు ఒక క్యారెక్టర్, అంటే ఒక ఫ్యామిలీలో ఒక క్యారెక్టర్ ఇచ్చడానికి ఒక స్కోపు. అంటే ఈమె ఈ కథకి అవసరం. నువ్వు నాకు నచ్చావుంది ఫర్ ఎగ్జాంపుల్. అసలు నువ్వు నాకు నచ్చావు అనే కథ పుట్టిందే హీరోయిన్ వల్ల. అక్కడ హీరోయిన్ అనేదే ప్రాధాన్యత. ఒక ఎంగేజ్మెంట్ అయినటువంటి అమ్మాయి వేరే ఎవరినో ఒక అతన్ని ఇష్టపడటం అనేది కథ. నువ్వే కావాలి తీసుకోండి, ఏదైనా కానీ నువ్వే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హీరోయిన్ అక్కడ హీరోయిన్ అంటే ఏదో పాటలు పాడటానికో ఎక్స్పోజింగ్ చేయడానికో పెట్టలే ఆమెని. ఒక తండ్రి అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఉంటుంది కదా, ఆ కూతురు ఎవరినో లవ్ చేస్తే అతను తట్టుకోలేకపోతాడు. బొమ్మరిల్లు ఉంది. ఓకే. బొమ్మరిల్లులో హీరోయిన్ అంటే తండ్రి ఆమెని చాలా జాగ్రత్తగా పెంచుతాడు, కానీ ఈమె ఎవరినో లవ్ చేస్తుంది. ఓకే. తెలియకుండా వేరే వాళ్ళ ఇంటికి పోతుంది. అక్కడ కూడా క్యారెక్టర్, అంటే ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్కి ఎంత వాల్యూ ఉంటుందంటే వాడేదో లేపుకెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నట్టు ఉంటాడు అక్కడ హీరో. ఆమెను ఇంటికి తీసుకొచ్చి, నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అసలు ఈ అమ్మాయి ఎందుకు నీకు నచ్చింది అనేది కథలో అంటే ఆ బలం అనేది క్రియేట్ అవుతుంది. తల్లిగా జయసుధ చూడండి ఎంత చక్కగా చేసింది. అలా జయసుధ గారు పాత సినిమాల్లో చూసుకుంటే సహజ నటి జయసుధ గారు హీరోయిన్గా ఎన్ని క్యారెక్టర్స్ అండి. స్వర్ణ కమలంలో భానుప్రియ కానీ, లేకపోతే అలాగా చిరంజీవి సినిమాలు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ దాకా ఎందుకు, చిరంజీవి సినిమాల్లో కూడా హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈవెన్ ఎక్కడ దాకా ఎందుకు, గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా జస్ట్ హీరోయిన్ ఊరికే టైంపాస్కి ఉందనుకుంటాం, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటయా అంటే రావు గోపాలరావు కూతురు. ఓకే. కనకాంబరం కూతుర్ని నేను అంటదనమాట లాస్ట్లో. అంటే ఒక వాల్యూ, ఒక క్యారెక్టర్కి ఒక వాల్యూ. మరి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పెద్ది గురించి ఎంత కాంట్రవర్సీ అయింది చూశారు కదా. ఆమెను తీసేశారు కదా. ఎంతసేపటికి హీరోయిన్ అంటే ఆ చూపించడం కోసము, లేకపోతే ఏది క్యారెక్టర్. పెద్దిలో హీరోయిన్కి ఏమన్నా యూజ్ ఉందా అసలు? అక్కడ అసలు ఆ క్యారెక్టర్ ఆ సీన్లో అవసరమా? వాళ్ళ నాన్న ఏంది, ఎలక్షన్లో పోటీ చేయడం ఏంది, ఆమె రావడం ఏంది, ఆమె ఈయనను చూడడం ఏంది, కొండపైన ఉండేవాడు హీరోయిన్ అని మళ్ళీ కొండ కింద ఉంటాడు అనమాట. సో అంటే స్టోరీ పక్కన పడింది. అసలు హీరోయిన్కి వాల్యూ ఏమన్నా ఉందా? ఇప్పుడు అంటే ఈ వందల కోట్ల బడ్జెట్లు వస్తున్నాయి కదా. సో ఈ సినిమాలలో చూసుకుంటే ఏంటంటే ఎంతసేపటికి సినిమాలు ఇప్పుడు
హీరో ఓరియంటెడ్. హీరో కత్తి తీసుకోవాలి, ఒక 1000 మంది నరుక్కుంటా వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట. నరకుడు మొదలు పెడితే నరుకుతా అంటాడు, చంపుతా అంటాడు, నరుకుతా అంటాడు, చంపుతా అంటాడు, కొడతా అంటాడు, తంతా అంటాడు. ఏదో ఒకటి కొట్టు 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 కొట్టు. ఆ హీరోయిన్ అనేది ఏంటంటే పాటలు ఉండాలి కదా సినిమాకి. పాటలు లేకపోతే ఎవడు చూడ్డు కదా. ఓకే, మన రామ్ గోపాల్ వర్మ గారు తీశారు ఫస్ట్ శివ సినిమా తీసినప్పుడు అంటే పాటలు ఇవ్వంట. అందరు తిట్టారంట, అరే నీ పాట లేకపోతే ఎవడు చూడరా ఆయన అంటే. అప్పుడు మళ్ళీ ఆయన పాటలు పెట్టారంట సినిమాలో. కానీ భలే ఉన్నాయి. ఎందుకు అక్కడ దాకా ఎందుకు, శివ సినిమాలో చూడండి ఎంత రఫ్ అండ్ టఫ్ రౌడీ స్టోరీ. అమల క్యారెక్టర్ ఎట్లుంటుంది దాంట్లో అంటే ఒక వాల్యూ ఉంది ఆ క్యారెక్టర్కి, హీరోయిన్కి. ఒక హీరోని అర్థం చేసుకొని అతనికి సపోర్ట్ చేస్తూ ఎక్కడ కూడా అతన్ని వెనక్కి తగ్గకుండా వెనకుండి అతన్ని బ్యాకప్ చేస్తూ ఉంటుంది అలాంటి క్యారెక్టర్. సో అలాగా ప్రతి సినిమాలో ఇదివరకు రోజుల్లో హీరోయిన్ కంటూ ఒక పాత్ర, ఆమెకి ఒక యూస్ఫుల్ క్యారెక్టరు, ఒక డైలాగ్స్, ఒక ఎమోషను, ఒక సెంటిమెంటు, ఇలాంటివన్నీ ఉంటుండేవి. ఒక తల్లి క్యారెక్టర్ వేసుకోండి, లేకపోతే కూతురు క్యారెక్టర్ వేసుకోండి, ఏదో ఒక క్యారెక్టర్. శుభలగ్నం ఉందా, ఎలా ఉంటుంది శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ అంటే ఎంత, అసలు రోజా క్యారెక్టర్ కూడా ఎంత ఇంపార్టెంట్ అక్కడ ఒక క్యారెక్టర్కి. ఇప్పుడు ఉన్న సినిమాకి ఎందుకు మరి డైరెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్ని సినిమాలోంచి ఎలిమినేట్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉంది, హీరోయిన్ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ ఉంటుంది. అంటే ఎక్కడో అక్కడ హీరో వెళ్ళి టక్కున చూసి పడిపోయి లవ్ చేయడమా, లేకపోతే ఇలా అంటే అర్థం లేకుండా ఉండేటువంటి ఒక క్యారెక్టర్ని అతికిస్తారనమాట. ఇప్పుడు మనము ఒక చినిగిపోయిన చీర కొనుక్కుంటే లోపాల గల చీరలు అమ్మకం అంటారు చూసారా, దాంట్లో ఒక 2-3 చిల్లులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాము, ఇటుపక్క కట్ చేసి ఆ మధ్యనే అతికేసి కుడతాం అనమాట. అలాగనే ప్రతి సినిమాలో కూడా హీరో ఓరియంటెడ్ సినిమాలు అయిపోయినాయి. గుద్దటాలు, సంపటాలు, నరకటాలు, దాంట్లో ఎక్కడొక్కడ హీరోయిన్ని ఏదో ఒక తీసుకొచ్చి ఇరికిస్తారు. అసలు అవసరం లేదు, ఆ క్యారెక్టర్ అవసరం లేదు, అయినా తీసుకొచ్చి ఇరికిస్తారు అనమాట. అలా ఇరికిచ్చి దాన్ని ఇక రుద్దుతారు జనాల మీద. చూడండి 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 అంటుంటారు అనమాట. ఏంటంటే ఓ 4 పాటలు, ఒక 4 సీన్లు అంతే. ఇక అక్కడ ఈ సంబంధం లేదు, హీరోనే ఇంపార్టెంట్, హీరోయిన్ ఓరియంటెడ్. ఒకప్పుడు కథలు ఆడవాళ్ళని సైతం ఆకట్టుకుంటున్నటువంటి కథలు అని వచ్చేవన్నమాట. అంటే హీరోయిన్కే ప్రాధాన్యత ఎక్కువ ఉండేది, ఆమె క్యారెక్టర్ మీదే ఫోకస్ అయ్యేది. ఆహ్వానం సినిమా గుర్తుందా మీకు, ఎంతమంది గుర్తుంటారు, మన శ్రీకాంత్ను రమ్యకృష్ణ, ఎంత ఖతర్నాకుంటుంది స్టోరీ అసలు. ఫోకస్డ్, హీరోయిన్ ఫోకస్డ్, రమ్యకృష్ణ ఫోకస్డ్. అంటే ఒక అభిమానించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక భర్తని 10 మంది ముందు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి 10 మంది ముందే నన్ను వదిలేసేయి అని చెప్పడం అనమాట. అంటే కంప్లీట్లీ అక్కడ హీరోకి ఏం పెద్ద వాల్యూ లేదు దాంట్లో, ఓన్లీ కంప్లీట్లీ హీరోయిన్ ఫోకస్డ్ సినిమా అది. అంటే పవర్ఫుల్ ఇన్డెప్త్ క్యారెక్టర్స్ అలాంటివి హీరోయిన్లకి. సో ఇప్పుడు అలా హీరోయిన్ బేస్డ్, అంటే ఈ కథకి ఈ సినిమాకి హీరోయిన్ కావాలి అనేటువంటి సినిమాలు ఒక్కటి కూడా రావట్లేదని నాకు అనిపిస్తుంది. అలాంటివి వస్తే ఇక ముందు, అంటే ఈ హై బడ్జెట్ సినిమాలు 100,000 కోట్లు ఓకే ఫైన్, దీంతో పాటు కొంచెం మంచి ఫ్యామిలీ కథలు, హీరోయిన్ ఉన్నటువంటి కథలు కూడా వస్తే బెటర్ ఏమో అని చెప్పేసి నా ఉద్దేశం. అసలు ఎందుకు హీరోయిన్ సినిమాకి ఇంపార్టెన్స్ లేదు అని అనిపిస్తుంది ఇప్పుడు సినిమాల్లో అనేది మీకేమన్నా అనిపిస్తే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.